నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం చెప్పే నిజాలు తట్టుకోలేక ఈ శ్యామ్ గాడును మహేష్ గాడ్సే ఈ లుచ్చాగాళ్ళు ఇద్దరు వీడియో డిలీట్ చేయించారు నిన్న ఛానల్లో. అసలు నిన్న సాయంత్రం కూడా చూసిన, నిన్న ఈవినింగ్ కూడా చూసిన, మరి ఛానల్లో ఉంది. ఇవాళ మార్నింగ్ 9కు అట్లా 9:30కి అట్లా చూస్తే వీడియో డిలీట్ అయిపోయింది. ఛానల్లో వీడియో డిలీట్ చేయించారు ఈ లుచ్చా నా కొడుకులు. ఈడు డిలీట్ చేయించలేక ఈయన మిత్రుడైన ప్రజా వాయిస్ ఛానల్ ఉన్నది కదా, ఆడు క్యారీ బ్యాగులోడు. ఆ క్యారీ బ్యాగులోడు మేనం శ్యామ్ గాడు, ఆడు బక్కోడు ఉన్నాడు కదా, ఆ మేనం శ్యామ్ గాడు క్యారీ బ్యాగులు నా కొడుకు, ఆ లుచ్చా నా కొడుకు వీడియో డిలీట్ చేయించిండు, స్ట్రైక్ వేయించిండు. మన ఛానల్ మీద స్ట్రైక్ వేసిండు. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అంటే మనం నిజాలు ఏ విధంగా బయటకు వస్తున్నాయి, మనం నిజాలు ఏ విధంగా బయటకు చెప్తా ఉన్నా, వీడు వేసే భాగవతం అంతేంది, వీడు వేసే కథ అంతేంది అనేది చెప్పిన కొద్దీ, బట్టలు ఇప్పినట్టు అరటి పండు ఒలిసినట్టు ఒలిసి చెప్పిన కొద్దీ వీని బట్టలు అంతా బట్టలు మొత్తం ఇప్పినట్టు అవుతుంది. కాబట్టి భయపడ్డాడు నా కొడుకు, దొంగ నా కొడుకు. భయపడి వీడియో డిలీట్ అయిపించిండు, స్ట్రైక్ వేయించిండు మన ఛానల్ మీద. స్ట్రైక్ వేస్తే వీడియో డిలీట్ అయిపోయింది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇగో నేను మార్నింగ్ వీడియో ఓపెన్ అయితే లేదని చాలామంది చేసారు. అయితే మన వివిధ ప్లాట్ఫామ్లలో, ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ దొంగనా కొడుక అది మొత్తం వీడియో ఏ రకంగా పెట్టినా అంటే వాని మొత్తం భాగవతం ఉంది. అలా వాని మొత్తం భాగవతం ఉంది. మేనం శ్యామ్ కానీ మొత్తం భాగవతం ఉంది. వాడు ఎవరెవరిని కలుస్తున్నాడు, ఎక్కడ రిపోర్టర్లను తీసుకుంటున్నాడు, మొత్తం అక్రమంగా వసూలు చేస్తున్నారు. వీడు ఆఫీసులో చెప్పేదేమో, వీడు ప్రజా వాయిస్ ఆఫీసులో చెప్పేదేమో, అరే మనం కలిసి కట్టుగా పని చేసుకుందాం, మనం వచ్చింది శిరసంగం తీసుకుందాం అనే విధంగా చెప్తా ఉన్నాడు. వీడిని నమ్మి మోసపోయారు అనుకో, అడ్డగోలు సంపాదిస్తున్నాడు. ఒక స్టాఫ్ రిపోర్టర్కు 10,000 జీతం ఇచ్చేంత స్థాయికి ఎడిగిండారా వీడు? వీని ఛానల్ ఎంత, వీని కెపాసిటీ ఎంత, వీడు అడ్డగోలు ఎక్కంచెలు సంపాదిస్తుండు వీడు. అయితే అవన్నీ చెప్పినా కావున అరే వీడు నా బట్టలు ఇప్పుతాడు, అంత మొత్తం నా లంగతనం అంతా బయటపడుతుందని ఇగో వీడియో డిలీట్ అయిపోయింది. ఇగో దిస్ వీడియో ఇస్ నో లాంగర్ అవైలబుల్ డ్యూ ఏ కాపీరైట్ క్లైమ్ బై ప్రజా వాయిస్. ఇగో ఈ దొంగన కొడుకు చూడురి, భలే ఉన్నారా ఇద్దరు వీడియో చూస్తే నవ్వులే అని టీఎంఆర్ న్యూస్లో పెట్టిన. 10 జూన్ 2026 ప్రీమియర్ పెట్టిన. అయితే విజిబుల్ రిమోట్, ఇగో కాపీరైట్ స్ట్రైక్. ఇక చూడురి, ఇక్కడ ఇక కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది. దీన్ని పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. దొంగన కొడుకులారా, గింత భయం ఎందుకురా మీకు? ఇద్దరు ఒక్కటి కాదంటారు. వాని గురించి చేస్తే నువ్వు వీడియో ఎందుకు డిలీట్ చేసినావు మరి? అంటే నీ బట్టలు కూడా ఇప్పుతున్నా, నా బండారం అంతా బయటపడుతుందని వీడియో డిలీట్ చేయించినావు, అంతే కదా? దొంగన కొడుక, సిగ్గుండాలి కొంచెం అన్న లుచ్చాన కొడుక. ఇంకా ఈడు చూసి ఇంకా బాగా ఇగో ఈ దొంగనా కొడుకు సాదాగాక వీడియో డిలీట్ చేపిస్తాడు. ఆయన ఫ్రెండ్ ఛానల్కి వెళ్ళి వీడియో డిలీట్ చేపిస్తాడు ఈ దొంగనా కొడుకు. సిగ్గుండాలి కొంచెం. అరే మేనం శ్యామ్ గారు, నీకు కూడా సిగ్గుండాలి. ఇలాంటి లుచ్చాన కొడుకులకు సపోర్ట్ చేసుకుంటా వీడియో డిలీట్ చేయించి ఈ ఎక్కడెక్కడైతే క్యూని స్టాఫ్ ఉన్నదో మొత్తం తీసుకొచ్చి ఈ స్టాఫ్ మొత్తం చదువుకుంటుండు వీడు. ఎక్కడెక్కడైతే క్యూని స్టాఫ్ ఉందో, మళ్ళీ కింద ఎవరెవరు పనిచేసారో ఆ స్టాఫ్ నంబర్లని, ఏం పని లేదు ఇంటి క్యూనిస్లో పనిచేయంగా. ఏం పని అంటే అందరిని నంబర్లు తీసుకోవడం. వీడు గట్రా కాదబ్బా, మళ్ళా ఏం చేస్తాడబ్బా, మళ్ళా ఏం చేయలేడబ్బా అనుకుంటా ఈ మాటలు, ఈతల మాటలు చెప్పుకుంటా నీకు ఎక్కడి వస్తున్నాయిరా పైసలు మరి? ఇవన్నీ నీకు తిరగడానికి, లగ్జరీలో తిరగడానికి, కార్లో తిరగడానికి, లాడ్జీలలో తిని పండుకుంటానికి నీకు ఎక్కడి వస్తున్నాయి? ఈడు ప్రజా వాయిస్ ఛానల్ పెట్టిందేమో వాళ్ళని కూడా మోసం చేస్తాడు. ఈడు ఛానల్ పెట్టిందేమో మనం అందరి సరసామానం పంచుకుందాం, మనం వచ్చిందల్లా సరసాగం తీసుకుందాం అంటుండే కదా. మీకు ఏం లేదు, మీకు రూపాయి రాదని చెప్తాడు. వీడు అడ్డగోలు సంపాదిస్తున్నాడు బయట. ఈయన నీ పేపర్ భాగవతం కూడా చెప్తారు అట్లా. ప్రజా వయసుని, ప్రజాగలం, ఈ ప్రజా అక్షరమో ఏదో ఉన్నది కదా అని మొత్తం చెప్తారు అట్లా. ప్రజా వాయిస్ పేపర్ మొత్తం. ఈ దొంగనా కొడుకు చాతగాక ఆ దొంగనా కొడుకుతోని వీడియో డిలీట్ చేయించిండు. ఒక్కసారి చూసే ప్రయత్నం చేస్తాం. ఇగో ఇట్లా పడుతుంది వీడియో ఇప్పుడు ఇట్లా పడుతుంది. దిస్ వీడియోస్ నో లాంగర్ అవైలబుల్ డ్యూ టు ఏ కాపీరైట్ క్లైమ్ బై ప్రజా వాయిస్. ఇగో ఈ వీడియో చూడరు ఒకసారి. ఇది ఓపెన్ చేస్తే ఎట్లా పడుతుంది? ఇగో వీడియో అన్అవైలబుల్, దిస్ వీడియో డిలీట్ చేయించింది ఎవరు? ఇగో కాపీరైట్ క్లైమ్ బై ప్రజా వాయిస్. దొంగనా కొడుక, నీకు సంబంధం లేనప్పుడు ఎందుకు వేసినవరు కాపీరైట్ స్ట్రైక్? మరి లుచ్చానా కొడుకు, అంత ఉత్సాహపడ్డావు ఎందుకు వేసినవరా నువ్వు కాపీరైట్? సిగ్గుండాలి కొంచెం అన్న. నేను చెప్పేది అన్నీ నేను చెప్తున్నా కదా. ఎవరిని కలిస్తే వాళ్ళు ఈ మల్లన్నకి ఎగనిస్ట్గా మాట్లాడుతారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇదేదో పొద్దుగా మేనం శ్యామ్ కూడా ఏదో పెద్ద పొడింగే పోటుగాడు అనుకుంటున్నారు అంతే. అందులో ఏం లేదల్లా. ఈ వెనుక ఎవరెవరు పనిచేస్తున్నారు, నీకు మల్లన్న పార్టీలో నీకు సపోర్ట్ చేసే ఎవరు, ఎంత భాగవతం బయట పెడతాను నాతను ఉన్నది. కాకపోతే కొంచెం టైం పడుతుంది, సందర్భాన్ని బట్టి అది ఇస్తా. నువ్వు ఏం దందాలు చేస్తున్నావు, ఎక్కడెక్కడ ఏం దందాలు చేస్తున్నావు, ఏం కథ, నీ ప్రజా వాయిస్ ఛానల్ చెప్పుకొని నువ్వు ఏమేమి దందాలకు పాల్పడుతున్నావు, ఏం కథ అనేది నేను మొత్తం చెప్తారా శ్యామ్ గారి ముసలి నా కొడుక. ఇగో ఈ డిలీట్ అయిపించి నువ్వు సిగ్గుండా ఉత్సాహపడ్డదిలే. ఒక్కసారికే చెప్పేసరికి ఉత్సాహపడ్డదిలే. ఏమేం చెప్తుండో ఏం కథ అని మొత్తం బయటపడ్డదా? దొంగ నా కొడుక. ఇగో ఇది ఇంకత ఇగో చూడ్రి, ఇగో
భలే ఉన్నారా ఇద్దరు వీడియో చూస్తే నవ్వులని టీఎంఆర్ న్యూస్లో పెట్టాం మనం. ఈ వీడియో లింక్ దానికి సంబంధించింది. రిమూవల్ రిక్వెస్ట్ ఇష్యూడ్ బై ప్రజా వాయిస్. ఎవంద్రా ప్రజా వాయిస్ దొంగన కొడుక చెప్పు. ఇప్పుడు నాకు సంబంధం లేదంటే కదా మరి వీడియో ఎందుకు డిలీట్ చేయించినవరా? ఇగో ఇది మొత్తం స్ట్రైక్ వేసిండు. యువర్ రిసీవ్డ్ బై కాపీరైట్ స్ట్రైక్. దొంగన కొడుక ఇగో ఇట్లా రిమూవ్ చేసేసిండు వీడియో. ఇది కథ. ఈ లుచ్చానా కొడుకు ఆ లుచ్చానా కొడుకుతో మన భాగవతం అంతా బయట పెడుతుందని మొత్తం రిమూవ్ చేసి పారేసిండు వీడియో. ఎందుకు మరి నీకు భయమే లేనప్పుడు, అది నేను చెప్పింది నిజమే కానప్పుడు నీకు ఎందుకు భయం పుచ్చుకున్నదిరా? నేను చెప్పింది నిజమే కానప్పుడు ఎందుకు భయం పుచ్చుకున్నది చూపాలి. ఈ క్యారీ బాగులు నా కొడుకు, దొంగ నా కొడుకు. నేను ఒక వ్యక్తితో మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తా. ఒకసారి మాట్లాడితే ఆయన ఏం చెప్తాడు మరి, బిజీగా ఉన్నాడు. ఒకసారి నేను కనుక్కున్న తర్వాత నేను ఫోన్ చేస్తా. రైట్, ఆయన ఏదో బిజీగా ఉన్నట్టు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. నిన్న నాకు కాల్ చేసిండు. ఈ వీడియో చూసిన తర్వాత కాల్ చేసిండు. అన్న నువ్వు ఉన్నట్టు చెప్పినావు, నీతో కొంచెం మాట్లాడాలి, అవసరం ఉంటే నా ఫోన్ రికార్డ్ చేసుకున్నా పర్లేదు కానీ నాతో ఒక వీడియో చేయను అని చెప్పిండు. ఈయనకి ఎవరైతే రూమ్ ఇప్పించారో, ఎవరైతే వీని బతుకు తెరువు చూపించారో ఆయనను మొత్తానికి ఉట్టి కట్టేసిండు ఈ దొంగ నా కొడుకు శ్యామ్ గాడు. ఎవరైతే రూమ్ ఇప్పించారో, ఎవరైతే చేసిరో, ఎవరైతే వీని దగ్గర తీసి వీని మక్కవ చేసుకున్నారో, వీని దారి చూపించారో ఆయనకే సున్నం పెట్టే ప్రయత్నం చేసిండు. ఆయనతో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. అయితే ఫోన్ బిజీలో ఉన్నట్టు లావడతలేడు, పడుకున్నాడు. మరి ఏమైందో కానీ మొత్తానికైతే ఫోన్ లావడతలేడు, వర్క్ మీద ఉన్నాడు. వీని భాగవతం అంతా తెలుసు. ఈయన భాగవతం ఏం లేదు. ఎక్కడ పడినా మంచిగా కనబడితే, సోషల్ మీడియాలో పడినా మంచిగా కనబడితే ఆడి కోడు ఎచ్చగుణ కాడ తినుడు, పచ్చగుణ మంచిగుణ కాడ వండుడు అన్నట్టు. ఇది పచ్చగుణ కాడ తినుడు, ఎచ్చగుణ కాడ వండుడు. ఇది పని. ఇగో ఈ దొంగనా కొడుకు కోసం వీడియో రిమూవ్ చేయించినాడు శ్యామ్ గారు. క్యారీ బాగులు నా కొడుకు, నీకు సంబంధం లేనప్పుడు ఎందుకు డిలీట్ చేయించినారో వీడియో? మరి ఇప్పుడు నేను చెప్పింది నిజమే కానప్పుడు, నీకు సంబంధమే లేనప్పుడు నువ్వు ఎందుకు డిలీట్ చేయించినావు చెప్పు ఇప్పుడు. మరి లుచ్చా నా కొడుక, సిగ్గుండాలో కొంచెం ఏమైనా మాట్లాడడానికి. మళ్ళీ నాకు ఏం సంబంధం లేదన్నా ఇంకా ఫోన్లు చేయించడు ఒకటి. చెత్త నా కొడుక. ఈయన కోసం ఈయనకి ఎన్నుకున్నది మొత్తం వాడే, శ్యామ్ గాడే, మేనం శ్యామ్ గాడే. ఆ క్యారీ బ్యాగులు నా కొడుకే. ఆ క్యారీ బ్యాగులు నువ్వు ఇంటికెళ్ళ కలర్ వేసుడు బంద్ చేస్తే నీ కథ ఏందనేది బయటపడుతుంది దొంగ నా కొడుక. ఇవో రిమూవ్ చేయించి నా ఛానల్తో నా కాపీరైట్ స్ట్రైక్ వేసి నా ఛానల్కి వెళ్ళి వీడియో డిలీట్ చేయించిండు దొంగ నా కొడుకు. ఇది జరుగుతుంది మిత్రులారా. ఈయన భాగవతం అంతా బయట పెట్టేదాకా నేను ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. వాడు ఏం పీక్కుంటాడో వీక్కొని చూద్దాం. ఈయన సంగతి ఏంది, ఈయన కథ ఏందన్నది. దయచేసి వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం ఉంది. వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా దాదాపుగా ఒక 20,000 పైచీలకు మంది చూసారు. ఇన్స్టాగ్రామ్ అయితేంది, ఫేస్బుక్ అయితేంది, అన్నిట్లలో దెబ్బ కొడుకు చుచ్చుబడ్డది కొడుకు దొంగ నా కొడుకు. అరే ఏడు ఉన్నట్టు మొత్తం బట్టబయలు చేస్తాడు, నా భాగవతం అంతా బట్టబయలు చేస్తాడు, నన్ను ఎవరు నమ్మకుండా అవుతాడు. నేను ఆడు చెప్పింది వాస్తవమే. నేను మొత్తం మల్లన్న మనసులకు మొత్తం చెప్పుడు మాటలు చెప్పి చెడగొడుతున్నా. ఇదంతా వాస్తవమే, మొత్తం బయట పెడుతున్నది అని ఈ దొంగ నా కొడుకు సుధరాయించుకొని వీడియో డిలీట్ చేయించిండు శ్యామ్ గారు. నీకు ఎప్పుడో చెప్పినారా భయ్, నీ కథ అంతేంది, నీ బతుకంది. మొత్తం క్యూన్యూస్ స్టాఫ్ పెట్టుకున్నావు నువ్వు దొంగ నా కొడుకు. ఆ క్యూన్యూస్లు ఉండగా ఆ స్టాఫ్ మొత్తం పెట్టుకున్నాడు. ఆ స్టాఫ్ ద్వారా మొత్తం అక్రమంగా పైసలు సంపాదించే ప్రయత్నం చేస్తాడు. ఈయనకి పైసలు ఎక్కడి వస్తాయి? యూట్యూబ్ వీడియోకు ఈయన డబ్బులు వచ్చి పడుతున్నాయి, రెవెన్యూ డాలర్. దయచేసి ఇది మిత్రులారా, ఇగో కుట్రలు బయట పెట్టిన కొద్దీ వీడియో డిలీట్ చేపిస్తుంది దొంగ నా కొడుకులు. ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇదంతా. మన వీడియోలు డిలీట్ చేసినా నీ ఆగే ప్రసక్తి లేదు. నువ్వు ఏం చెప్పినా, నువ్వు ఏం చేసినా నా వీడియోలు మాత్రం ఆగాయి. 100% వీడియోలు ఇస్తూనే ఉంటా, ఇంకా పెడుతూనే ఉంటా. మీ భాగవతం మొత్తం బయట పెడుతూనే ఉంటా. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రులారా. ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. దొంగ నా కొడుకులు వీడియో డిలీట్ చేయించి తమాషాలు చేస్తూ ఉన్నారు.